అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు.
విషయాన్ని చెప్తున్నాను, చూడండి, చాలా జాగ్రత్తగానండి. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాసింది, ఎప్పుడు రాయబడింది, ఎవరు రాశారు? అందరూ చెప్పాలి. యోహాను రాశాడు. ఎప్పుడు రాశాడు? 1947 ఆగస్టు 15 రాశాడా? ఎప్పుడు రాశాడు? ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? థియోలాజియన్స్ చెప్పండి. నేను చెప్తున్నాను, AD 92లో రాయబడింది. ఎప్పుడు? AD 90, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 92 సంవత్సరాలకి ఏ గ్రంథం రాయబడింది? అప్పటికి ఇంటర్నెట్ ఉందా? ఫోన్స్ ఉన్నాయా? పోనీ కెమెరాలు ఉన్నాయా? లేకపోతే ఇంటర్నెట్ ఏమైనా ఉందా? లైవ్ కవరేజ్ ఏమైనా ఉందా? ఇటువంటి ఫ్యాన్స్ ఏమైనా ఉన్నాయా? లైటింగ్ ఏమైనా ఉందా? ఏమీ లేవు. ఆ టైంలో అపోజిట్ యోహాన్ రాశాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి నేత్రం కూడా అది చూస్తుందనంటే దేవుని లేఖనం స్పష్టమైంది. దేవుని లేఖనం దేవుని ప్రేరేతం అని ఎందుకు చెప్తున్నామంటే అప్పటికి యోహానికి ఏం తెలిసి ఉండదు, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో యోహానికి తెలియదు. కానీ అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు ఈ మాటలు రాశాడని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఆ టైంలోనే బైబిల్ ఇంటర్నెట్ గురించి మాట్లాడింది. ఆమెను చెప్పండి. ఆ టైంలోనే బైబిల్ లైవ్ కవరేజ్ గురించి మాట్లాడింది. ఆ టైంలోనే బైబిల్ కెమెరాస్ గురించి మాట్లాడింది. ఆ టైంలోనే బైబిల్ ప్రపంచంలో జరిగిన సాంకేతిక విప్లవం గురించి మాట్లాడింది, ఈ టెక్నాలజీ గురించి మాట్లాడింది. వారిద్దరి యొక్క పార్థివ దేహాలు 3.5 రోజులు యెరూషలేములో వారి యొక్క దేహాలు అలా పడిపోయినప్పుడు ప్రతి నేత్రం కూడా చూస్తారంటే ఇప్పుడు చెప్పండి మీరు, అది పాసిబుల్ కాదా? చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ యుద్ధం జరుగుతుంది, వితిన్ మినిట్స్లో ఆ రిపోర్ట్స్ మనకు వచ్చేస్తున్నాయి. ఎలాగా? లైవ్ కవరేజ్. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, చూస్తున్నారా? ఓకే, ఇండియా క్రికెట్ ఏం జరుగుతుంది? ఆస్ట్రేలియాలో ఏం జరుగుతున్నాయి? ఆస్ట్రేలియా సిరీస్ కదా. ఇప్పుడు ఆ లైవ్ కవరేజ్ అంతా మన మొబైల్లో చూడలేదా? ఎలాగా? ఇంటర్నెట్ ద్వారా కదా, లైవ్ కవరేజ్ ద్వారా. అంటే మీరు ఆలోచన చేయండి, బైబిల్ టాక్స్ అబౌట్ ఇంటర్నెట్, బైబిల్ టాక్స్ అబౌట్ AI టెక్నాలజీ, బైబిల్ టాక్స్ అబౌట్ రోబోటిక్స్, బైబిల్ టాక్స్ అబౌట్ ఎండ్ టైమ్ ప్రాఫెసీస్ మాట్లాడింది. అందుని బట్టి ఈ గ్రంథం సామాన్య గ్రంథం కాదు నేను చెప్తున్నాను. ఏ గ్రంథానికి ఇంత అథెంటిసిటీ లేదు, ఏ గ్రంథానికి ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఏ గ్రంథంలో రాయబడలా. అందుని బట్టే బైబిల్ గ్రంథాన్ని గ్రంథ రాజ్యము అన్నారు. హల్లెలూయా. ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్, ద కింగ్ ఆఫ్ ఆల్ రిలీజియస్ బుక్స్. అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఎందుకు తెలుసా? ప్రపంచ భవితవ్యం మాట్లాడింది, ప్రపంచ భవిష్యత్తుని ముందుగానే తెలియజేసింది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉండొచ్చు? నేను ఏలియా అని ఎందుకు అంటున్నానంటే చూడండి, ఏలియా చనిపోకుండా అగ్ని రథాలతో ఎక్కడ కొనుపబడ్డాడు? పరలోక రాజ్యానికి కొనుపబడ్డాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అంటే చూడండి, మరణం చూడకుండా దేవుని రాజ్యానికి కొనుపోబడినటువంటి వాడెవరు? ఏలియా. అగ్ని రథముల చేత దేవుని రాజ్యానికి కొనుపోబడినటువంటి వాడెవడు? ఏలియా. ఇంకో సన్నివేశం చెప్తాను. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడా లేదా ఏలియా? కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు ఉన్నారు, అషారాదేవి ప్రవక్తలు ఉన్నారు. అక్కడ బలిపీఠం ఒకటి కట్టబడింది. బలిపీఠం మీద గొర్రె పిల్లనో లేకపోతే దహన బలి పశువునో పెట్టారు. ఇప్పుడు ప్రార్థన చేశారు ఎవరు? అషారాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 850 మంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురవబడిందా? లేదు. వారు మొత్తుకున్నారు, చించుకున్నారు, రక్కుకున్నారు, శర్మాలను కోల్చేసుకున్నారు. శర్మాలను ఏం చేసుకున్నారు? కోసేసుకున్నారు. రక్తం బయటకు వచ్చేసింది. రక్తం చూస్తే దేవత ఆవహిస్తుందని చెప్పి కత్తి తీసుకుని కోసేసుకుంటున్నారు. కానీ అగ్ని రాదే. కానీ ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశం ఏం కురవబడింది? అగ్ని కురిసింది. చూడండి. సో ఆకాశం అగ్ని కురిపించిన వాడు ఎవరున్నా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే ఎవరైనా? ఏలియా. ఆ తర్వాత యాకోబు భక్తుడు చెప్తాడు, అతడు మనవాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు అయినప్పటికీ అతడు ప్రార్థన చేస్తున్నాడు 3.5 సంవత్సరాలు. వర్షమైనా మంచు అయినా కురవలేదంటే సో ఇద్దరు సాక్షుల లక్షణాలు ఇందాక చదివాం మనం కదా. ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడుతుంది, సృష్టి శాసించబడుతుంది, సో వర్షాలు కురవు, మంచు కూడా కురవకుండా చేస్తారు అని అన్నారు. ఆకాశాన్ని అగ్ని కురిపిస్తారని చెప్పాను. ఏలియాకి అనుభవాలు ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో ఏలియాయే ఆ ఒక ఇద్దరు ప్రవక్తల్లో ఒకళ్ళు అనే భావన ఏం చేయబడింది? ధృవీకరించబడతా ఉంది. ఇంకో మాట చెప్తున్నాను. రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. శిష్యులను వెంట పెట్టుకెళ్ళినప్పుడు సో ఆ శిష్యులు యేసు ప్రభువుతో పాటు ఎవరిని చూశారు చెప్పండి?
యేసు ప్రభుతో ఆ రూపాంతర కొండ మీద ఆ శిష్యులు ఎవరిని చూశారు? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒకళ్ళు ఏలియా, ఇంకొకళ్ళు మోషే. ఇద్దరు కనబడ్డారండి. మళ్ళా ఇద్దరు కూడా కనబడ్డారు. అప్పుడు పేతురు అంటాడు, బాగా యాంగ్జైటీ ఎక్కువ కదండి పేతురికి, చాలా ఉబ్బరం ఎక్కువ. ప్రభువా, ఎగ్జైట్మెంట్ ఎక్కువ, తట్టుకోలేడు. ప్రభువా నిజంగా ఎంత బాగుందయ్యా ఇక్కడ. కిందకి వెళ్ళి మళ్ళా ఎందుకయ్యా ఆ పరిచర్య అంతాను? ఈ పరిచర్య చాలా బాగుంది. ఏ పరిచర్య? దేవుని రూపాంతర పరిచర్య. మనకు కూడా అనిపిస్తుంది, ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే ఆ పరిచర్య చాలా బాగుంటుంది కదా. ఆకలి ఉండదు, దాహం ఉండదు, కొట్లాట ఉండదు, పార్టీలు ఉండవు. ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళని ఏమండి హేళన చేసుకోవడం ఉండదు. ఎంత అద్భుతమైన రాజ్యం ప్రభువా, త్వరగా తీసుకెళ్ళిపో అంటే దేవుడు అంటాడు, నువ్వు చేయాల్సిన పని ఉంది, ఇక్కడ ఉంది. పేతురుతో కూడా అదే చెప్పాడు, ప్రభువా రూపాంతర కొండ ఎంత బాగుంది, నిన్ను అలా చూస్తుంటే మనసు ఎంతగానో పులకరించిపోతుంది అయ్యా. ఆ తర్వాత ఈరోజు ఎవరిని రప్పించావు పరలోక రాజ్యం నుంచి? మోషేని తీసుకొచ్చావు, ఏలియని తీసుకొచ్చావు, రేపు ఎవరిని తీసుకొస్తావు? ఇదే పరిచర్య బాగుంది, ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే పర్ణశాలలు కట్టేస్తాం అయ్యా. నీకొకటి, ఏలియాకి ఒకటి, మోషేకి ఒకటి, మా బ్యాచ్కి అందరికి ఒకటి కట్టేసి ఇక్కడే ఉండిపోతాం రూపాంతర కొండ మీద అంటే, ప్రభు అన్నాడు, నా పరిచర్య ఇది కాదయ్యా. లోకంలో చాలామంది బంధించబడిన వాడిని ఏం చేయాలి? బంధించబడిన వాడిని ఏం చేయాలి? విడుదల చేయాలి. రోగులను స్వస్థపరచాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి, సిలువ సువార్తను ప్రకటించాలి, రాకడ సువార్తను ప్రకటించాలి. అదయ్యా మన టాస్క్. నా గొప్పతనం ఏంటో, నా రూపాంతరం ఏంటో మీరు ఒక చూడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చానని యేసు ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. అంటే చూడండి, ఏలియాకి ఈ 4 అనుభవాలు ఉన్నాయి. మరణం చూడకుండా పరలోక రాజ్యాన్ని కొనిపోబడినటువంటి వాడు, ఆకాశాన్ని అగ్ని కురిపించినటువంటి వాడు, 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచు అయినా కురవలేదో ప్రార్థన చేసినప్పుడు, రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి వాడు. మరణం లేదు కదా. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లు మనిషికి ఏమంటే రకరకాల జన్మలు ఉంటాయి అనుకోవద్దు. ఈ జన్మలో మంచి చేసుకుంటే, ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో ఎలా పుడతావు? మంచిగా పుడతావు. లేకపోతే ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఏ బల్లిగానో, ఏ నల్లిగానో, లేకపోతే ఏ కోడిగానో ఎలా పుడతామని చెప్తారు. చూడండి, దేవుని లేఖను ఎప్పుడు పునర్జన్మను సపోర్ట్ చేయలేదు. దేవుని లేఖను ఏం సపోర్ట్ చేయలేదు? రీబర్త్ కాన్సెప్ట్ లేదు అసలు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఒకసారి చదవండి. ఈ సత్యం మీకు తెలియాలి. మీరు అనుకుంటున్నారు ఇంకా జన్మలు ఉన్నాయి, వచ్చే జన్మలో మళ్ళీ అలా పుడతాను. కొంతమంది భార్యామణులు అంటారు, భర్తను ఫ్లాట్ చేయడానికి, భర్త చేత పట్టు చీర కొనిపించుకోవడానికి. ఏమండి, వచ్చే జన్మలో కూడా నేనే మీకు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి స్త్రీలు. ఉత్తిదే, ఈ జన్మలోనే పడలేకపోతున్నాను నీతో, మరలా వచ్చే జన్మలో నువ్వే నాకు భర్త, అస్సలు పడలేను. మనసులో భావన అది. కానీ పట్టు చీర కావాలంటే ఏం చేయాలా? మీరు నవ్వట్లేదు నేను జోక్ వేస్తే, రైట్? చాలామంది పురుషుల ఫీలింగ్ కూడా అదే, బాబు ఈ జన్మకు పడ్డాను నేను నీతోటి, మళ్ళీ వచ్చే జన్మలో నువ్వే నాకు మరలా అని బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే మీరు ఇలాంటి కళ్ళు ఏం పెట్టుకోవద్దు, ఇలాంటివి ఏం జరగవు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను. చదవండి హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుని లేఖనం చెప్తుంది, దేర్ ఆర్ నో రీబర్త్స్. పునర్జన్మ లేదు కానీ పునరుత్థానం ఉంది. హల్లెలూయా. పునర్జన్మ లేదు, పునరుత్థానం ఉంది. ఇంకో మాట చెప్తున్నాను, పునర్జన్మ లేదు కానీ పునరుజ్జీవం ఉంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఎక్కడ ఏ విధమైన ఆధారాలు లేవండి. టీవీలో చూపిస్తున్నారు కదా, చూడండి, గత జన్మ స్మృతులట, ఉత్తిదే, అన్నీ కూడా నమ్మొద్దండి. వాటికి ఏ విధమైనటువంటి హిస్టారికల్ సైంటిఫిక్ బేస్ లేదు. ఏమండి, ఏంటట, ఎప్పుడో పూర్వజన్మలో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఎప్పుడైతే ఈ జన్మలో వాళ్ళ యొక్క వేలులా తాకబడిందట, ఇద్దరి మధ్య ఏం కనెక్ట్ అయ్యిందంట? ఎలక్ట్రిక్ షాక్ వచ్చిందట. అంటే పూర్వజన్మలో ఎవరంట? ప్రేమికులంట. ఇప్పుడు ఈ జన్మలో ఇద్దరు భార్యాభర్తలుగా మారారని ఇలాంటి బుల్షిట్ స్టోరీని మీరు నమ్మొద్దు. ఇవన్నీ వాస్తవాలు కాదు. సినిమాలకి మాత్రమే పరిమితం అవి, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే పరిమితం అవి. చక్కగా యూట్యూబ్ వీడియోస్కి ఆ రేటింగ్ పెంచుకోవడానికి చెప్పేటువంటి ఆ కాకమ్మ బుల్షిట్ స్టోరీస్ తప్పించి దానిలో ఏ విధమైన సత్యము లేదు. అటువంటి వాళ్ళని ఒక్కసారి నా దగ్గర తీసుకురండి, ఆధారాలతో మాట్లాడదాం. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఏలియాకి మరణం ఉందా? ఆయన మరణించకుండానే పరలోక రాజ్యానికి ఏమయ్యాడు? అతని ప్రాణం ఇంకా పోలా.
అందుని బట్టి దేవుడు అంత్య దినాల్లో ఆ ఇద్దరు ప్రవక్తల్ని దింపి ఈ భూమి మీద ఆ యొక్క బీస్ట్ ద్వారా, అంటే యాంటీ క్రైస్ట్ ద్వారా వాళ్ళు ఏం చెబుతారు? వారు చంపబడి అప్పుడు ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి. అందుని బట్టి ఏలియా అయి ఉండొచ్చని బైబిల్ పండితులకు అభిప్రాయం. ఇప్పుడు మోషే దగ్గరికి వస్తున్నాను. మోషేని ఎందుకన్నానంటే, మోషే ఐగుప్తు దేశంలో నీటిని ఎలా మార్చాడు? సో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ ప్రవక్తలట నీటిని ఎలా మారుస్తారట? రక్తంగా మార్చేటువంటి అధికారము, ఆ గొప్ప కృప వారికి ఉంటుందట. మరి ఈ లోక చరిత్రలో నీటిని రక్తంగా మార్చినటువంటి దైవజనుడు ఎవరు? మోషే. అందుని బట్టి మోషే అంటున్నాను నేను. ఆ తర్వాత మోషే ఇక్కడ ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. ఆ ఇద్దరు ప్రవక్తల్లో ఒకటి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారట. ఏం చేస్తారట? ధర్మశాస్త్రాన్ని బోధిస్తారట. మరొకళ్ళు ప్రవచనాలు తెలియజేస్తారట. ఏలియా ఒక ప్రవక్తకి సాదృశ్యంగా ఉన్నాడు, మోషే ఒక ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా మోషే ఉన్నాడు. అందుని బట్టి మోషే ఏలియా అని భావిస్తున్నారు. ఆ తర్వాత రూపాంతర కొండ మీద ఏలియాతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు? మోషే. అందుని బట్టి రూపాంతర పర్వతం మీద చూశారు కాబట్టి ఈ యొక్క ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అవ్వచ్చనే ఉద్దేశాన్ని బైబిల్ పండితులు కలిగి ఉన్నారు. ఆ తర్వాత మోషే యొక్క శరీరం గురించి ఎప్పుడైతే మనం తర్కిస్తున్నామో, మోషే యొక్క మరణము మర్మయుక్తమైనటువంటిది. మోషే యొక్క డెడ్ బాడీ ఇప్పుడు కొంచెం దొరకలేదండి. మోషే యొక్క మరణము ఇప్పుడు కూడా మిస్టీరియస్గా ఉంది. ఆయన ఎక్కడున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమాధిని ఏం చేశాడంటే మరుగు చేసేసాడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవాదేవుడు కొన్ని నాటిని మరుగుపరిచాడు. అందులో ఒకటి ఏంటంటే, ఏదేను వనాన్ని దేవుడు ఏం చేశాడు? భూమి మీద మరుగు చేశాడు. ఏ ఒక్కరు ఏదేను వనాన్ని చూడలేరు. ఇప్పుడు ఆ ఏదేను వనం లేదు. చాలా చాలా చారిత్రక ఆధారాలు మనం చూస్తున్నాం, కానీ ఈ యొక్క ఏదేను వనం మాత్రం లేదు. ఆ తర్వాత మోషే సమాధి కూడా భూమి మీద లేదు. మీరు ఎంత వెతికేసినా సరే మోషే యొక్క సమాధి దొరకదు. దేవుడు ఆ యొక్క డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో ఆయన తీసుకువెళ్ళాడని చాలామంది బైబిల్ పండితులు వారు అభిప్రాయపడుతుంటారు. దానికి ఒక చిన్న బైబిల్ రిఫరెన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో యూదాపత్రిక 9వ వచనం చదవండి. పాస్టర్ గారు మీరు అధ్యాయం చెప్పలేదండి అనొచ్చేమో. పాస్టర్ గారు మీరు అధ్యాయం చెప్పలేదని ఎంతమంది అంటారు? ఒకటే ఉంది అధ్యాయం, అందరి బట్టి వచనం చెప్పాను. యూదా 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. చూడండి, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదిస్తున్నాడట. అక్కడ ప్రధాన దూత అయిన మైకల్ ఏం చేస్తున్నాడంటే ప్రధాన దూతతో వాదిస్తున్నప్పుడు మోషే యొక్క శరీరం గురించి ఆ టాపిక్ వచ్చింది. వారిద్దరూ తర్కిస్తున్నప్పుడు నిజంగా దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నేను గద్దించునుగాక. ఓకే, మోషే గురించి, అతని యొక్క సమాధి గురించి, అతని డెడ్ బాడీ గురించి వారు మాట్లాడుకుంటున్నప్పుడు వారినిద్దరిని దేవుడు శపిస్తాడు అనేటువంటి ఆ మాట మనం చూస్తున్నాం. అంటే మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దేవుడు దాన్ని మరుగు చేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ చెప్పండి, ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉండొచ్చు? ఏలియా, మోషే. మీలో చాలామంది మోషే చనిపోయాడు కదండి మీరు అనొచ్చు, కానీ ఇంకొక వ్యక్తిని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇంకొక వ్యక్తిని కూడా వెలుగులో తీసుకున్నారు. వాళ్ళు ఎవరై ఉంటారో చెప్పండి ఒకసారి. ఏమంటే మరణం చూడకుండా దేవునితో కొనుపోబడిన మరొక మానవుడు ఎవరు? హనోకును కూడా వెలుగులో తీసుకొచ్చి హనోకు కూడా హీ మైట్ బి ఎ పర్సన్ అమాంగ్ దీస్ 2 విట్నెసెస్. వీరిద్దరిలో కూడా ఒకళ్ళైతే ఖచ్చితంగా ఏలియా ఖచ్చితం, కానీ మోషేకి ఆ తర్వాత ఏలియా హనోక్కి డిబేట్ నడుస్తూ ఉంది. హనోక్ కూడా మరణం చూడకుండా పరలోక రాజ్యానికి కొనిపోబడ్డాడు. మీరు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక దేవుడుతో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను అంటే మరణం చూడకుండా మరణించినటువంటి హనోకు కూడా వీరిద్దరిలో ఒకరై ఉండొచ్చినటువంటి అభిప్రాయాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవన్ దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రధాని ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం.
కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్కి నూతన మందిరంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తం అయితే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రకటన చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.